హలో వ్యూవర్స్, రీసెంట్గా మార్వెల్ డూమ్స్డే యొక్క లీగ్స్ గురించి మనం ప్రతిరోజు చదువుతూనే ఉన్నాం. ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ వర్సెస్ డాక్టర్ డూమ్ వర్సెస్ ఎక్స్మెన్ ఫెంటాస్టిక్ ఫోర్ వంటి ఆర్టికల్ గురించి చదువుతున్నాను. అసలుకి డూమ్స్డే హిట్ అవుతుందా? హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ డైరెక్ట్ చేసిన రూసో బ్రదర్స్ని డైరీని డైరెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ అది మ్యాజిక్ రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వాలంటే రూసో బ్రదర్స్ ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చి ప్రాపర్ ఇంట్రడక్షన్. ఇన్ఫినిటీ వార్లో ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా చాలా క్లారిటీతో ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎక్కడ ఉందో ఆడియన్స్ ముందే అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు ఆ క్యారెక్టర్ ఎందుకు అక్కడ ఉందో అనేది. తర్వాత వచ్చి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్. ఇన్ఫినిటీ వార్లో థోర్, హల్క్ లాంటి క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. ఇవి గేమ్ చేంజింగ్ క్యారెక్టర్స్. ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల సినిమాలో ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఓడించవచ్చు. థోర్, హల్క్ తలుచుకుంటే ఇన్ఫినిటీ వాళ్ళు థానోస్ గెలిచేవారు కాదు, కానీ వాళ్ళని వీక్ చేసి వాళ్ళ క్యారెక్టర్ హోల్డ్లో పెట్టి వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్ మూవ్తో ఒక కొత్త స్టైల్లో చూపించి సినిమా మీద క్యూరియాసిటీ పెంచారు. హల్క్ని బయటికి తీసుకురాకపోవటం, థోర్ని స్టోన్ బ్రేకర్ కోసం పంపించడం వంటి క్యారెక్టర్ వల్ల టైర్ 2, టైర్ 3 వంటి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ పెరిగి వాళ్ళ మీద క్యూరియాసిటీ పెరిగింది. ఇది డూమ్ స్టైల్గా అప్లై చేస్తే సినిమా ఇంకా క్యూరియాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలానే సెకండ్ స్ట్రాంగెస్ట్, థర్డ్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ వచ్చి ఎక్స్మెన్, న్యూ అవెంజర్స్, వోల్వరిన్ వంటి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ పెరిగే తర్వాత వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే అండ్ అన్ప్రెడిక్టబుల్ స్టోరీ. ఇన్ఫినిటీ వారు అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే. ఈ సీన్ చూసిన వాళ్ళందరికీ థానోస్ భూమి మీదకి వచ్చి చంద్రుని నాశనం చేశారనుకున్నారు. ఈ సీన్ చూసిన వాళ్ళందరికీ ఇది వోల్వరిన్ చేసిన మార్క్స్ అని అనుకున్నారు. సో ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపిస్తే డూమ్స్డే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇది రూసో బ్రదర్స్ దృష్టిలో పెట్టుకుంటే మంచిది. మరి ఫస్ట్ పాయింట్ వచ్చి డివైడ్ అండ్ రూల్. ఇన్ఫినిటీ వార్లో టీమ్ ఐరన్ మ్యాన్, టీమ్ థోర్, టీమ్ క్యాప్ అని 3 టీమ్గా విభజించి స్టోరీ నడిపించారు. అలానే ఇన్ఫినిటీ వార్ డూమ్స్డేలో కూడా ఇదే కాన్సెప్ట్తో హీరోస్ అనేది సపరేట్గా డివైడ్ చేసి స్టోరీ నడిపిస్తే అప్పుడు క్లియర్గా ఉంటాం, జనాలకి చూడాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ డూమ్స్డే బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.